అందరికీ నమస్తే. నేను మీ జానులిరి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరు తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలామందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా మన ఫోక్ అంటేనే అందరూ చాలామంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చి నేను వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరేమైనా అంటే మేము ఊరుకోము. మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. థ్యాంక్ యూ. షూర్, తప్పకుండా. ఓకేనా? సంస్థ ఇంట్రడ్యూస్ చేస్తాం మనం కదా. ఓకే, రెడీ? మీరు ఓకే అంటే రెడీ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు శాంతిరాజు. మాది TFIDD అనే సంస్థ ఉంది. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్సు, డాన్స్ మాస్టర్సు, డాన్సర్స్ యూనియన్ ఉంది. సో గత 2 రోజులుగా వేములవాడ రెడ్డి భవన్లో జరిగినటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటనని యావత్ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు, అవగాహన లేక. దయచేసి చెప్తున్నాం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మాకు సంబంధం లేదు, వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక సంస్థ, ఒక ఫోక్ సంస్థ. మేము గత 30 సంవత్సరాలుగా ఫోక్ ఇండస్ట్రీలో ఎటువంటి సంఘటన జరగలేదు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయమైన ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఓ సంఘటన జరిగింది, అది వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య సంఘటన, మాకు సంబంధం లేదు. దానికి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న అందరి వ్యక్తుల మీద, అన్ని వర్గాల మీద రుద్దడం కరెక్ట్ కాదని నేను సీరియస్గా ఖండిస్తున్నా. ఇది గుర్తుంచుకోవాలి. చాలామంది మిత్రులు సోషల్ మీడియాలలో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తెలిసి తెలియకుండా, అవగాహన లేకుండా, జానపదం మీద అవగాహన లేకుండా మీ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటారు అని చాలా నానా రకాలుగా దుర్భాషలు ఆడతారు. అది కరెక్ట్ కాదమ్మా, మీకు పూర్తిగా తెలీదు. గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక 30 సంవత్సరాల నుండి పాటతో ఆట జతకట్టి ఇప్పటిదాకా ఏ ఒక్కరోజు కూడా ఎటువంటి ఎదుర్కోలేదు మేము. ఇది కేవలం వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళ వ్యక్తిగత విషయం. దీనికి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఎటువంటి విషయాలు కూడా చేయొద్దు, ఎటువంటి విషయాలు కూడా మాకు సంబంధం లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోవాలి అందరూ. యూట్యూబ్లో ఇది పెడతారు కదా పోస్టర్స్ అన్ని వేరు వాటి మీద, దాని మీద ఏమన్నా మీరు ఏదైనా కేసు కానీ అట్లా ఏమైనా చర్యలు తీసుకోవడానికి? ఖచ్చితంగా. ఒక విషయం ఏంటంటే, మా సంస్థకు ఇది రిజిస్ట్రేషన్ అయిన సంస్థ, మాకు కూడా ఒక లాయర్ ఉన్నాడు. సో ఇటువంటి చేస్తే మా సంస్థకు సంబంధించిన ఆడపిల్లలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డాన్సర్లు కావచ్చు, ఎవరి మీద కూడా ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేసి సోషల్ మీడియాలో చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం పక్కా జరుగుతుంది. ఎవరు కూడా దుర్భాషలు ఆడొద్దు అని ముందస్తు హెచ్చరిస్తున్నాం ఫస్టే. ఓకే.